యా ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ మంగపతి. యా మంగపతికి వచ్చిన రెస్పాన్స్ అండ్ ఈవెన్ శివాజీ కూడా ఈ క్యారెక్టర్ కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను అన్నారు. అట్ ద సేమ్ టైం అంటే మిగతా క్యారెక్టర్లు తక్కువ చేయటం కాదు, అటు ఇద్దరు పిల్లలు క్యూట్గా చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ప్రియదర్శి కోర్టు డ్రామా మొత్తం తను నిలబెట్టాడు. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ పిక్స్ మంచి ఇది వచ్చింది. మీరు మీ ప్రొడ్యూసర్స్గా మీరు ఫస్ట్ కట్ చూసుకున్న తర్వాత ఏ క్యారెక్టర్ హైలైట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? మంగపతి చాలా అంటే ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది, ఆయన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏదైనా డ్రామా తర్వాత వర్కౌట్ అయ్యేది ఆయన క్యారెక్టర్ వల్లని అందరికీ అనిపించింది. ఆయన చాలా బాగా చేశారని. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు లైక్ ఈవెన్ పిల్లలిద్దరూ అంత అంటే అంత న్యాచురల్గా ఇప్పుడు నాని సినిమా ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ అన్న మాట బయటకు రాగానే ఎంత ఆ లవ్ స్టోరీ ఎంత బాగా వర్కౌట్ అయింది అని అనుకున్నాడు తన సొంత ఒపీనియన్. ఎందుకంటే ఒక నాస్టాలజిక్గా ఎక్కడ ఫేక్ అనిపించలేదు. అంటే ఒక చిన్న పిల్లల లవ్ స్టోరీ అంత ఇన్నోసెంట్గా అలా ఉంటుందని అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది అన్నాడు. సో ఐ థింక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ వాజ్ డిఫరెంట్. అలా దర్శి వాజ్ వెరీ సటిల్. ఒక రకంగా చూసాం మనం దర్శిని ఇన్నాళ్ళు. సో సడన్గా ఈ న్యూ అవతారంలో హీ వాజ్ రియలీ గుడ్ యాజ్ అ లాయర్. సో అంటే మేము చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాం కదండి సినిమాకి. సో మేము అట్లా జడ్జ్ చేయలేము యాజ్ అ డిఫరెంట్ ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎవ్రీడే నేను సెట్లో మానిటర్లోనే చూసేదాన్ని. సో ఎవ్రీడే నాకు ఆ రోజు సీన్ అద్భుతంగా అనిపించేది. ఒకసారి అయితే నేను జగదీష్ అనుకున్నాను ఇది యాక్చువల్లీ ఇద్దరు అమ్మలు కదా అని. ఎందుకంటే అంత బాగా చేశారు రోహిణి గారు, ప్రభావతి గారు. ఇది సినిమా ఇది కోర్ట్ కేసు కాదు, లవ్ స్టోరీ కాదు, ఇది ఇద్దరు అమ్మలు కదా అని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎవ్రీడే సెట్లో వాళ్ళు అంత అద్భుతంగా యాక్టింగ్ చేయటం చూసి లైక్ దమ్ ఆల్సో. సో రోహిణి గారికి డైలాగులు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో అంటే క్లైమాక్స్లో ఆవిడ రివోల్ట్ అయ్యేంత వరకు ఆవిడ క్యారెక్టర్ ఎందుకు ఉందనేది అర్థం కాదు యాక్చువల్గా. ఆయన వన్స్ మంగపతిని స్లాప్ చేసిన తర్వాత కానీ ఓహో ఈ క్యారెక్టర్కి ఈవిడైతేనే మనకి యాప్ట్గా ఉంటుందనే ఒక ఇది వచ్చింది. అలాగే ఈవెన్ ప్రభావతి గారిది నానిగారు స్టేజ్ మీద ఓపెన్గా చెప్పారు కదా ఈవిడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది. సో మంచి ఆర్టిస్ట్ తను.